నమస్కారం, రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రెండేళ్ల కూటమి పరిపాలన, భారీ ర్యాలీ, పట్టణ పురవీధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న కూటమి శ్రేణులు. నరసరావుపేటలో కూటమి పార్టీ విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు, తరలివచ్చిన నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. రెండేళ్ల విజయోత్సవ సభలో మంత్రి గొట్టిపాటి. ప్రగతి పదంలో పల్నాడు, రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు. నరసరావుపేటలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ మహాసభకు భారీగా కూటమి శ్రేణులు తరలివచ్చారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం గుంటూరు రోడ్డు కార్యాలయం నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవిందబాబు ఆధ్వర్యంలో సాగిన ఈ భారీ ర్యాలీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నివాసం మార్గం, మల్లమ్మ సెంటర్, గడియార స్తంభం, స్టేషన్ రోడ్డు మార్గం ద్వారా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ వేదిక వరకు ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. ఎలాంటి అవాంఛ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. స్వయంగా నరసరావుపేట డీఎస్పీ హనుమంతరావు భారీ ర్యాలీని పర్యవేక్షించారు. నరసరావుపేటలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం తరపున వివిధ రకాల స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లతో పాటు ఎమ్మెల్యేలు అరవిందబాబు, ప్రతిపాటి, భాష్యం ప్రవీణ్, కన్నా లక్ష్మీనారాయణ, ఎరపతినేని శ్రీనివాసరావు, చూలకంటి బ్రహ్మారెడ్డి, జీవి ఆంజనేయులు హాజరయ్యారు. వీరితో పాటు కూటమి జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. కూటమి శ్రేణులు భారీగా హాజరయ్యారు. కూటమి నేతలు 2 సంవత్సరాల్లో సాధించిన అభివృద్ధి, సంక్షేమంపై కూటమి శ్రేణులకు తెలిపారు. అనంతరం జిల్లా నలుమూలల నుండి వచ్చిన కూటమి శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేశారు. కుంభము బౌద్ధ విధికుని అద్భుత సృష్టి, నాగపు పదము తొలి పదముగా తెలుగు భాషకే పుష్టి, శాతవాహనుల ధాన్య కటకము అమరావతి ఆరామ క్షేత్రం, ముని చింతన మహాయానము చించు సుగాలి గిరిజన సంస్కృతి, ఉల్లకమ్మ నరి చంద్రవంకలు నాగులేరు గేరుల సంస్కృతి, నాడు జిల్లా మన పల్నాడు జిల్లా.
ఒకప్పుడు రాజకీయ ఉద్రిక్తతలు, వర్గ విభేదాలు, అభివృద్ధి అసమానతలకు ప్రతీకగా నిలిచిన పల్నాడు జిల్లా నేడు అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు నిదర్శనంగా మారబోతుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో జిల్లాలో అమలైన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ ప్రోత్సాహం, విద్యారంగ బలోపేతం, పరిశ్రమల విస్తరణ, పర్యాటక అభివృద్ధి వంటి చర్యలు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగుతున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో పల్నాడు జిల్లాలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని గురించి నేను 2 మాట్లాడతాను. సంక్షేమ పథకాలు చూస్తే తల్లికి వందనం జిల్లాలో 2,64,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 397 కోట్లు జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు నెల నుంచి 3,55,00,000 సారి మన మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 19 లక్షల మంది లబ్ధిదారులకు 134 కోట్ల భారీ ఆర్థిక లబ్ధి చేరుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,40,000 మంది రైతుల ఖాతాలకి 455 కోట్లు జమ చేయడం జరిగింది. దీంతోపాటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ ప్రతి నెల ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది. 2,72,000 మంది వృద్ధులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ దివ్యాంగులకి ఇప్పటి వరకు 2,900 కోట్లు నేరుగా జమ చేయడం జరిగింది. దీంతోపాటు కొత్తగా P4 పథకం కింద బంగారు కుటుంబం ఐడెంటిఫై చేసి 35,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సెక్టర్ వైజ్గా చూస్తే ప్రైమరీ సెక్టర్ మీ అందరికీ తెలుసు, పల్నాడు జిల్లా ముఖ్యంగా కొన్ని చోట వాటర్ తక్కువ ఉంటుంది. అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ రంగంలో ఈ గత సంవత్సరం చూస్తే వర్షాలు బాగా వస్తే గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయితే 50% పైన మన కల్టివేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క పంట వేసిన వాళ్ళు 2 పంట వేశారు. మేజ్ క్రాప్ చాలామంది వేశారు. డబల్ బెనిఫిట్ కూడా జరిగింది. ముందుగా వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు హార్టికల్చర్, ఉద్యాన పంట, ఆయిల్ పామ్ కూడా కొత్తగా ఈ 2 సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూడా చాలామంది బెనిఫిట్ అయ్యారు. 80,000 ఏకర్ పైన ఈ 2 సంవత్సరాల్లోనే న్యాచురల్ ఫార్మింగ్ కింద పెట్టడం జరిగింది. నరసరావుపేటలో జరిగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభలో మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ 2 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, 3 ఏళ్లలో పెంచేది లేదని స్పష్టం చేశారు. పల్నాడు ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడిదారులను తరిమేసిన చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే 2 చక్రాలపై రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి కూటమి కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో మనం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంటు ఏదైతే అపోజిషన్లో ఉన్నప్పుడు మనం ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నింటిని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఇందాక పెద్దలందరూ కూడా విషయాలన్నీ కూడా చెప్పారు ఏమేం చేశామని. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని కూడా చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి మొన్న ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు, నేను ఒక్కనే చేశాను సంక్షేమం, మనం చేయట్లేదు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. ఆ పార్టీ ఎప్పుడు కూడా అబద్ధాలు, దుష్ప్రచారాల మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఏమన్నా చేసి చెప్పుకోవటంలో వెనకబడి ఉంటాం. అందుకని ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ మీటింగ్ పెట్టుకొని మనందరం కూడా చేసిన ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే మాట ఇచ్చామో అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మనం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఏదైతే పెంచుతా అన్నామో అవి ఖచ్చితంగా పెంచాం. 4,000 చేసాం, 6,000 చేసాం. ఇందాక ఒక దివ్యాంగుడు మాట్లాడాడు, గతంలో నాకు 3,000 వచ్చేది, ఇవాళ 6,000 వచ్చింది అని చెప్పారు. కొంతమందికి 10,000 ఇస్తున్నాం, కొంతమందికి 15,000 ఇస్తున్నాం. ఈ ఇవ్వటమే కాకుండా మనం ఏప్రిల్ మాసం, మే మాసం పెన్షన్లు కూడా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని కూడా కల్పించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో మనమేనమాట, ఇంకెవరు కూడా ఇవ్వాల. అదే కాకుండా 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద. ఈ దేశం మొత్తం మీద ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదే కాకుండా
దాదాపు తల్లికి వందనం ఆ రోజు ఏదైతే మనం మాటిచ్చామో దాని ప్రకారం దాదాపు ఒకే రోజు తల్లుల అకౌంట్లో 10,000 కోట్ల రూపాయలు వేసాం. గతంలో మీరు చూసి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి వేస్తానని ఒక్కరికి మాత్రం ఇచ్చారు. మనం ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా అందరూ కూడా మనం పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం. ఏదైతే చెప్పామో దాని ప్రకారం చేస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం దాదాపు కోట్లాది మంది ఇవాళ ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మనం మొదటి సంతకం పెట్టాం డిఎస్సి ద్వారా దాదాపు 16,000 మంది పైచిలుకు మందికి ఉద్యోగాలు ఇవ్వటం జరిగిందనమాట. నిన్న మొన్నట్లో వాళ్ళు ఒక ప్రచారాన్ని బిగించేశారు. ఇందుట్లో అవినీతి జరిగింది, అన్యాయం జరిగింది చాలామందికి అని చెప్పి మొదలుపెట్టారు. మన అధికారులందరూ కూడా ఎక్కడ మీకు అన్యాయం జరిగింది, ఏది అన్యాయం జరిగింది ఎక్కడ అని చెప్పమంటే ఒక్కడు కూడా చెప్పట్లా. విద్రోహ దినోత్సవం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి అందరిని తీసుకొచ్చి మన ప్రభుత్వమైన దుష్ప్రచారం చేయాలనే కార్యక్రమం మాత్రమే చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు, వారానికో 10 రోజులకో ఓ రోజు వస్తున్నాడు. ఎక్కడన్నా ఎవరైనా చనిపోతే చనిపోయినవాడు మావాడు అంటున్నాడు, చంపిన వాళ్ళు మనవాళ్ళు అంటున్నారు అనే కార్యక్రమం తప్పక ఇంకా ఏ కార్యక్రమం కూడా ఆయన చేయట్లా. ఎక్కడ కూడా ఒక కార్యక్రమం చేయట్లా. ఎక్కడో బెంగళూరులో ఉండి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు, గతంలో ఒకసారి అధికారం ఇవ్వమని అడిగారు, ఒకసారి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశాడు. 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో వైసీపీపై విరుచుకుపడ్డ కూటమి నేతలు. లబ్ధిదారులు వచ్చారు, వారికి ఏ విధంగా అన్నదాత సుఖీభవ ఉపయోగపడిందని మాట్లాడారు, ఉచిత బస్సు ఉపయోగపడింది మాట్లాడారు, దీపం ఎలా ఉపయోగపడిందని మాట్లాడారు. ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ చేరిని వారందరూ కూడా గట్టిగా మాట్లాడతారు. అయితే వీటన్నిటినీ మనం చేస్తూనే వీటితో పాటు మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అన్నదాత సుఖీభవ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. రైతులకి గిట్టుబాటు ధర కోసం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్క పంటకి కూడా మనము చేర్చే విధంగానే మనం కృషి చేస్తూ ఉన్నాం. అంతేకాని ఇందాక కనిపించాడు ఒక రైతు నరేంద్ర అని చెప్పి గిట్టుబాటు ధర అడిగితే తీసుకుని వెళ్ళి పోయినసారి ప్రభుత్వంలో జైల్లో పెట్టడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగలేదు. ఈ 2 సంవత్సరాల్లో కూడా అన్ని విధాలుగా కూడా రైతులకు ఉపయోగపడే విధంగానే పనిచేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది, దీపం పథకం ఇవ్వడం జరిగింది. అంతేగాని అమరావతి రైతులు మహిళలు ఉన్నట్లుగా ఎప్పుడైతే వాళ్ళు పోరాటం చేశారో వారిని తీసుకుని వెళ్ళి వాళ్ళని హేళన చేస్తూ వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళని మాత్రం ఎక్కడా కూడా మహిళలకి ఇబ్బంది కలగకుండా ఎక్కడా కూడా పోయినసారి ప్రభుత్వం జైల్లో పెట్టిన విధంగా కేసులు పెట్టిన విధంగా మాత్రం ఎక్కడా కూడా ఈ 2 సంవత్సరాల్లో జరగలేదు. అది మనం ప్రతి ఒక్క పిల్లవాడికి, అమ్మాయికి, అబ్బాయికి అందరికీ కూడా మనం చేరవేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఏమడుగుతూ ఉన్నామంటే, స్కూల్లో ఎంత పిల్లలు పెరిగారు, పాస్ పర్సంటేజ్ ఎంత పెరిగింది, వీటి గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మనం గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, అయ్యా మీ టీచర్స్కి గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, మిమ్మల్ని గౌరవంగా చూస్తూ ఉన్నాం, మిమ్మల్ని అడుగుతూ ఉన్నది విద్యా ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపరచాలి అనే దానిపైనే మేము అడుగుతూ ఉన్నాం. కానీ మిమ్మల్ని మాత్రం తీసుకొని వెళ్ళి మందు షాప్ ముందు మాత్రం నించోబెట్టట్లేదు అని చెప్పి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం తల్లికి వందనం అని చెప్పి చెలుపు దుడుపుకుంటే సరిపోదు, వాటిని కూడా గుర్తు చేయాలి. దయచేసి గుర్తు చేయండి అని తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే యువత ఉన్నారు, చదువుకున్నారు, వారందరూ కూడా ఉద్యోగాల గురించి అడుగుతూ ఉన్నారు. ఉద్యోగాలు మనం ఇస్తామని చెప్పాము, డిఎస్సి చేస్తామని చెప్పాము, డిఎస్సి చేశాము. దాదాపు 15,000 పైగా ఉద్యోగాలు మనం డిఎస్సి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో చూస్తే ఎన్నో సంస్థలు, గూగుల్ వచ్చింది, దాని తర్వాత ఆర్సెల్మెటల్ స్టీల్ ప్లాంట్లు వచ్చి చాలా కొన్ని లక్షల కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాయి. కానీ మనం గుర్తు చేయవలసింది ఏమిటంటే, దీంతో పాటుగా గుర్తు చేయవలసింది ఏమిటి అంటే, గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క ఇండస్ట్రీ అయినా, ఒక్క ఉద్యోగం అయినా యువతకు వచ్చిందా అనేది ఒక్కసారి మనం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన ఇండస్ట్రీ పారిపోవడమే తప్పించి కొత్తగా ఒక ఇండస్ట్రీ కూడా వచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూడలేదు. 2 సంవత్సరాలు సుపరిపాలన ఎంతో అద్భుతంగా జరిగింది. ప్రజల మన్ననలు ఇచ్చారు, అభినందనలు ఇచ్చారు, ఆశీస్సులు ఇచ్చారు. వైసీపీ పాలన 5 సంవత్సరాల్లో చేయలేని పనులు 2 సంవత్సరాల్లోనే దానికంటే రెట్టింపు ప్రజలకు సేవలు అందించింది ఎన్డీఏ పాలన. ఈరోజు ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం. చంద్రబాబు గారి పాలనలో, మోడీ గారి సహకారంతో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి కృషితో ఈరోజు చంద్రబాబు గారు సమర్థ పాలన ఇచ్చారు. ఈరోజు యువ నాయకుడు నారా లోకేష్ గారు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఈరోజు 23 నెలల్లో 23 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం
నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 94% ఎమ్మెల్యేలు గెలిపించి 164 సీట్లు ఇచ్చి ఈరోజు మన మీద నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈరోజు మేమంతా నాయకుల్లా కష్టపట్టల్లా చంద్రబాబు గారి పాలనలో సేవకులుగా, మీ ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఎన్డీఏ పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6 పథకాలని అమలు చేసి ఈరోజు ప్రజలందరూ జేజేలు పలికారు సూపర్ 6 పథకాలకి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎన్డీఏ పాలనను అభినందిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు దుష్ప్రచారం. నేను చెప్తున్నా, వైసీపీ వాళ్ళ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు మీ దుష్ప్రచారాలు నమ్మారు. 5 ఏళ్ళు ఒక్క అవకాశం అంటే ఒక్క అవకాశం ఇస్తే మీరు నమ్మి ఓట్లేసిన వాళ్ళని, ఈ రాష్ట్ర ప్రజల్ని నట్టేట ముంచి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు గొడ్డల పార్టీ ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు ప్రజలు సమాధి కట్టారు. ప్రజాకోర్టులో ఉరిశిక్ష వేశారు వైసీపీ పాలనకి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రానికి, నష్టపోయిన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయగలిగిన ఒక నాయకత్వం కావాలి. మరలా మనకు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి అనే ఒక అకుంఠిత దీక్షతో వాళ్ళందరూ కలిసి కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఇది ఈ 2 ఏళ్ళు జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆరంభం మాత్రమే. ఇంకా 3 ఏళ్లలో మన ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఇంతకన్నా ఎక్కువ అభివృద్ధి, ఇంతకన్నా ఎక్కువ డెవలప్మెంట్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకుంటూ, అలాగే మన కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 పథకాలను అమలు చేసిందో, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పెన్షన్లు, ఈ కార్యక్రమాల మొత్తాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ఎక్కడా ఎటువంటి సమస్యలు లేకుండా కూటమిలో ముఖ్య పాత్రదారులైన జనసేన, బీజేపీ వారిని కలుపుకుంటూ సమన్వయంతో ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పైన నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మీ వంతు సహకారం మీరు గత ఎలక్షన్లో 2024లో అందించారు. కూటమి పాలన వచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనమందరం గత కొంతకాలంగా చూస్తే 2014లో రాష్ట్రం విడిపోయి రాష్ట్రాన్ని బాగు చేయగల సత్తా ఉన్న నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే అని నమ్మి ప్రజలందరూ గెలిపించడం జరిగింది. 14-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి దేశంలోనే ఎక్కడా జరగని పరిస్థితులు. అయినా కూడా 2019లో ఒక్క ఓటు ఒక్క అవకాశం అనే పేరుతో వాళ్ళు వస్తే ప్రజలందరూ మోసపోయి వారిని గెలిపించడం జరిగింది. వారిని గెలిపిస్తే ఒక 5 సంవత్సరాల పాలన వాళ్ళకి అప్పచెప్తే మన రాష్ట్రం 30 సంవత్సరాలు పాతాళంలోకి పోయిన పరిస్థితులు మీరందరూ చూశారు. 2019లో ప్రజలందరూ పొరపాటు చేశారని వారందరూ తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అండతో మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం అధికారం చేపట్టడం జరిగింది. మనం అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కానీ మనం 2 జోడెద్దులుగా ముందుకు తీసుకెళ్తూ చేసింది చెప్పుకోకపోతే 2019లో ఏం జరిగిందో మీరందరూ చూశారు. రాష్ట్ర స్థాయిలో మంత్రులు బాబు గారు చెప్తూ ఉంటే సరిపోదు. నియోజకవర్గ స్థాయిలో మాలాంటి ఎమ్మెల్యేలు, అట్లానే మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకులు అందరూ ప్రజల్లోకి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కానీ, మన ప్రభుత్వం వల్ల జరిగిన మేలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నామంటే మనం 14-19 మధ్యలో చేసిన అభివృద్ధి సరైన పద్ధతిలో చెప్పుకోలేకపోవడం వల్లే మనం 19లో ఇబ్బంది పడ్డ సందర్భం అందరం చూశారు. అందువల్ల ఆ ఇబ్బంది మరి ఎప్పటికీ రాకూడదు. ఇందాక అరవింద్ బాబు గారు చెప్పినట్టు మరో 2 సార్లు 2029 చంద్రబాబు గారే
2034 చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి, మన రాష్ట్రం బాగుపడాలి, మన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అందరం కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే మన రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని మీ అందరికీ సూచిస్తూ, ప్రతిపక్ష పార్టీకి మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వదు ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకోవడం నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తి, బాధ్యత గల ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది. బహుశా వాడికి బరువు తెలిసినట్లుగా పరిపాలన చేతనైన వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా, బాధ కూడా తెలుస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి పీఠం ఒక ముళ్ళకిరీటం లాంటిది. అనేక ఇబ్బందులు ఉన్నా కానీ మనల్ని ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్లేదంటే మన ప్రభుత్వం అధికారులు సహకారం తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది. సో అందరం కూడా ఒక దృఢ సంకల్పాన్ని మనం తీసుకొని 24 ఎన్నికల్లో అధికారుల్లో రావడానికి అందరూ ఏ విధంగా పనిచేసామో, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మనందరం కూడా చాలా ఇంపార్టెంట్, వాటిలో కూడా మీరు బాగా పనిచేసి ఆ ఎన్నికల్లో వన్ సైడ్గా గెలిచి మరలా వెంటనే 29 ఎన్నికలు కూడా మనం ప్రిపేర్ అవ్వి ఇలాంటి ప్రతిపక్ష పార్టీల్ని అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పటికే మనం తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ చాలా సంతోషం. ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లా, ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గంలో ఉన్న పల్నాడు ఈరోజు ప్రగతి పదంలో ముందుకెళ్తా ఉంది, అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉంది. ఇలానే భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు జరగాలి, పల్నాడు జిల్లా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా కోరుకుంటూ, పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలో జరుపుతున్నటువంటి విజయోత్సవ సభకి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినట్లుగా ఒక విధ్వంసం నుండి, ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన నుండి, ఒక అరాచక శక్తుల నుండి, ఒక రాక్షస పాలన నుండి ఈ రాష్ట్రాన్ని మీరందరూ కాపాడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇవాళ ఎంతోమంది లబ్ధిదారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ధైర్యంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని చెప్పగలుగుతున్నాం. మోసం అంటే 3000 పెన్షన్ ఇస్తామని సంవత్సరానికి 250 చొప్పున 5 సంవత్సరాలు ఇవ్వడం మోసం. అమరావతి రాజధాని ఉంచుతానని చెప్పి అమరావతి రాజధాని తీసేసి ధ్వంసం చేసి 3 రాజధానులు అంటే మోసం. నువ్వు చెప్పినటువంటి తల్లికి వందనం అందరి బిడ్డలకి ఇస్తామని చెప్పి ఒక్క బిడ్డకి ఇవ్వటం మోసం. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సూపర్ 6 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 4000, 6000, 10,000, 15,000 రూపాయల పెన్షన్తో పాటు అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని మరి చేస్తూ రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తూ పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిగా పూర్తి చేస్తూ ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. వైసీపీ దుర్మార్గపు పరిపాలనని పారదోలి ఈ రాష్ట్రంలో ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నరసరావుపేటలో మనం ఏర్పాటు చేసుకున్న సభలో వేదికని అలంకరించిన మీడియా ప్రతినిధులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఓటు ఎలా మంచి చేస్తుందో, ఎలా చెడు చేస్తుందో 2 ఉదాహరణలు. ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడిగితే ఏముందులే ఒక్క ఓటే కదా, మన సొమ్మేమన్నా పోతుందా అని చెప్పేసి ఓటేస్తే ఈ రాష్ట్రం ఏ విధంగా దోపిడీకి, దౌర్జన్యానికి, దుర్మార్గానికి, అరాచకాలకి అడ్డాగా మారిందో మీ అందరూ చూశారు. ఎన్ని అద్భుతాలు చేశామో. ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల మన్ననలు పొంది 2 ఏళ్లు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈరోజు ఈ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ, వేదిక ముందున్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ 2 ఏళ్ల సభ ఇది మంచి ప్రభుత్వం అన్న వాళ్ళు చేయెత్తండి ఎంతమంది ఉన్నారు?
ఇది మంచి ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇది కనపడటం లేదు. జగన్మోహన్ రెడ్డి లేచిన దగ్గర నుంచి విష ప్రచారం తప్ప మరొకటి కనపడటం లేదు. మంచిని ఓర్చుకోలేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది అంటే దేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ ఎంత మంచి చేసినా జగన్మోహన్ రెడ్డికి మాత్రం కనపడదు. 3 రోజులు బెంగళూరు, 3 రోజులు విష ప్రచారానికి ఇక్కడికి వస్తాడు. వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి చేసిన మంచిని ఓర్వలేక చూడలేక దుష్ప్రచారం చేసి మళ్ళా బెంగళూరు తిరిగి వెళ్ళడమే జగన్మోహన్ రెడ్డి పని. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 4,000, 6,000, 10,000, 15,000 ఈ దేశంలో ఎక్కడా లేవు. మన తర్వాత 2,600 హర్యానా ఉంది. ఆ తర్వాత తెలంగాణ 2,016 ఉంది. మిగిలిన రాష్ట్రాలన్నీ 500 నుంచి 1,000 రూపాయల లోపల ఉన్నాయి. ఇది మీరు తెలుసుకోవాలని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. చాలా మందికి తెలియదు ఇది. అసెంబ్లీలో మాకు చంద్రబాబు గారు ఏ రాష్ట్రంలో ఎంత ఇస్తున్నారో కూడా చూపెట్టారు. తల్లికి వందనం ఈ దేశంలో ఎక్కడ లేదు. బస్సు ఫ్రీ బ్రహ్మాండంగా ఉంది. గ్యాస్ ఇస్తున్నాం, అన్నదాత ఇచ్చాం, గీత కార్మికులకు ఇచ్చాం, ఇమాములు మౌజములకు ఇస్తున్నాం, అర్చకులకు ఇస్తున్నాం, మత్స్యకారులకు ఇచ్చాం, ఆటో డ్రైవర్లకు ఇచ్చాము, చేనేతలకు ఇచ్చాం. అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సంతోషంగా లేడు. ఆ పార్టీలో నాయకులు సంతోషంగా లేరు. అన్ని హామీలు నెరవేర్చాం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, అమరావతిని కాపాడుకుంటాం. మనం అందరం కూడా ఇలానే ఉండాలి. ఇలానే ఉంటేనే 2029లో చంద్రబాబు నాయుడు గారిని 5వసారి ముఖ్యమంత్రిని చేద్దాం. మళ్ళీ ఎంపీ గారిని 3వసారి గెలిపించాలి. హ్యాట్రిక్ ఏమంటారు? మరి జిల్లా నాయకులందరూ కూడా గెలిపించారు. మన పల్నాడు జిల్లా వాళ్ళందరూ కూడా మళ్ళీ గెలవాలి. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి ఇవాళ. అవునా కాదా? వైసీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఉమ్మడి కూటమి దెబ్బగా తట్టుకోలేరు, మీరు పక్కకి వెళ్ళమని చెప్తా ఉన్నాం. అదే ఇవాళ నిరూపించాం. మా యువ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా శక్తి మహిళలు, వేరే మహిళలందరూ కూడా దీన్ని నిరూపించారు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరికీ, వ్యాపారవేత్తలకి, రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా పాదాబంధనం చేస్తున్నా. నకిరికల్ మండలంలోని పలు గ్రామాల నుండి నరసరావుపేటలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల నమ్మకం విజయోత్సవ వేడుకలలో సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు రాష్ట్ర టీడీపీ సీనియర్ నాయకులు నాగోతు సౌరయ్య ఆధ్వర్యంలో పునుగుపాటి అంజి మాట్లాడుతూ ఉమ్మడి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం విజయవంతంగా 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభకు విచ్చేస్తున్న సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణం వేలుకొలిపింది. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా 2 సంవత్సరాలు సుపరిపాలన అందించిన సందర్భంగా మొన్న తిరుపతిలో ఘనంగా బహిరంగ సభ జరుపుకున్నాము. ఇప్పుడు జిల్లా లెవెల్లో పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో అంగరంగ వైభవంగా ఈ 2 సంవత్సరాల్లో మనం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, అదేవిధంగా మనం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి కానీ, పేదలకు అందించే ఫలాల గురించి కానీ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి జనం వేలాదిగా ఇవాళ ఒక పండగ వాతావరణంలో 2 సంవత్సరాల సందర్భంగా ఘనంగా కూడా మన నరసరావుపేట నియోజకవర్గంలో పల్నాడు జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా 7 శాసనసభ్యులు, మన ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా మన ఎంపీ గారు అందరం కూడా ఘనంగా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీనికి మాచర్ల నియోజకవర్గం నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా తరలిరావడం జరిగింది. ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు గుల్లపల్లి గ్రామం నుంచి ఈరోజు జరుగుతున్నటువంటి ర్యాలీకి శాలివాహన యూత్ అందరం కూడా నరసరావుపేట ర్యాలీకి బయలుదేరి ఉన్నాము. అదేవిధంగా మొన్న తిరుపతిలో జరిగేటువంటి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైన అంశం మీద ఘన విజయంగా జరిగిన దాని నిమిత్తం ఈరోజు నరసరావుపేట వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా పల్నాడు జిల్లా మన నరసరావుపేటలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ ప్రోగ్రాం నిర్వహించున్నారు పెద్దలు. అందు నిమిత్తం మేము ఈరోజు గుల్లపల్లి నుంచి శాలివాహన సంఘం నాగోతు చౌరయ్య గారి ఆధ్వర్యంలో
మేము ఈరోజు ఈ యొక్క ర్యాలీకి బయలుదేరడం జరిగి ఉన్నది. స్థానిక రావిపాడు రోడ్డులోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12వ ఉచిత యోగా శిక్షణా శిబిరం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్వర యోగా గురించి మాట్లాడుతూ మానవుడు దేహశుద్ధి, నాడి శుద్ధి, మనశ్శుద్ధి, బుద్ధిశుద్ధి కలిగి ఉండాలని తెలిపారు. 28 రోజుల పాటు నిర్వహించిన యోగా శిక్షణా శిబిరానికి హాజరైన వారికి శ్లోకాల పోటీలు నిర్వహించి నిర్వాహక బోధక ఆచార్యులు జల్లి శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. సాధకులు అన్ని రకాల ఆసనాలు వేసి చూపించి వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో గంగవరపు మహన్య కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. చిలకలూరుపేట బోధక యోగాచార్యులు కాపుగంటి శివప్రసాద్, అరిపిరాల సుధాకర శాస్త్రి, డాక్టర్ సుంకర వెంకట్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 2 ఏళ్ల కూటమి పరిపాలన, భారీ ర్యాలీ, పట్టణ పురవీధుల్లో ఉత్సాహంగా పాల్గొన్న కూటమి శ్రేణులు. నరసరావుపేటలో కూటమి పార్టీ విజయోత్సవ సభకు భారీ ఏర్పాట్లు, తరలివచ్చిన నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం అమలు చేసింది. 2 ఏళ్ల విజయోత్సవ సభలో మంత్రి గొట్టిపాటి. ప్రగతి పదంలో పల్నాడు, 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, స్వర్ణాంధ్ర దిశగా అడుగులు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.